యా. రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా హార్ష్ కామెంట్స్, సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ, ఏంటి దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు చేసి ఉండవచ్చు? ఒక్కటి వెంకటకృష్ణ గారు, నా దృష్టిలో ఇంతకు ముందు సోదరి చెప్పినట్టుగా వారు ఆడా గెలికారు ఈడా గెలికారు అంటే చూసినాం ఆ, ఒక టైప్. అంటే ఎట్లా అంటే రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఇచ్చినందుకు ఆ, మళ్ళీ ఈయన గిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినట్టుగానైతే అంతర్గత సమాచారం ఉన్నది. అవును. దానికి తోడు మేము షర్మిల గారిని పార్టీలోకి తీసుకోవడం వారికి నచ్చలేదు. ఆ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు చేసినాం. తర్వాత నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో కొందరు చేస్తున్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి. దానికి మీకు కొన్ని టీవీ ఇంటర్వ్యూలలో కేసీఆర్ జగన్ కు అనుకూలంగా మాట్లాడిన మాటలు కూడా మీరు చూసి ఉంటారు. మొన్న సరే ఎలక్షన్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కూడా వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని అన్నారు కదా, వాళ్ళే మళ్ళీ జగనే వస్తారని మా సర్వేలు చెప్తున్నాయి అన్నారు ఆయన. అదే 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 అది ఎందుకు అసలు అది చర్చ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, దాంట్లో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేదంటే జగన్ గెలవాలనే ఆతృత వెనుక ఉన్న ఆదుర్దా ఏంది అనే అంశాలన్నీ కూడా మనం కొంచెం గమనిస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ పని చేసినందుకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటది. కానీ ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే డెఫినెట్ గా వాళ్ళకు రాజకీయ వైరుధ్యం ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఇద్దరు సెంట్రిక్ పొలిటీషియన్సే. అంటే వాళ్ళ కేంద్రకంగానే పరిపాలన జరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోతే వాళ్ళే రాజులుగా పరిపాలించిన పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పుంజుకోవడం మరి జగన్ గారికి ఎందుకు ఇష్టం లేకుండా ఉండేనా కానీ అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడక్కడ. అసలు ఎలక్షన్స్ టైంలో కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా బార్డర్స్ అన్ని కూడా బాగా పనిచేసినాయి అన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఎందుకంటే మనకు కర్నూలు నుంచి ఇట్లా ఈ దఫా నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఉన్న బార్డర్స్ లో వాళ్ళ శ్రేణులు కొంత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా చేసే ప్రయత్నాలు చేసిందనేది కూడా ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నది ఒకటి అంతఃసూత్రం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఆయనకి ఇబ్బందికర పరిస్థితులను జగన్ గారు భావించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. రెండవది, అక్కడ బాబు గారు వస్తే ఇక్కడ ఎవరు మన కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతుందని అనుకుండవచ్చు నేను అనుకుంటున్నా. మేమిద్దరం కొనసాగితే మళ్ళీ మేము మోడీ గారు కలిసి ఉండొచ్చు అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమైంది, గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి ఉన్నారు, అటు తర్వాత మారింది. నేను కాంగ్రెస్ తో కాదు, అసలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా నష్టపోతుంది కాబట్టి నేను రాజకీయంగానే కాదు, నేను వ్యూహాత్మకంగా కూడా డెఫినెట్ గా నేను ఏది మన